హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విన్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక దేశాన్ని కొనాలని అనుకుంటున్నాడని. అది కూడా చిన్న దేశం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్లాండ్. అసలు ట్రంప్కు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి, దాని వెనుక ఉన్న రహస్య రాజకీయ ఆర్థిక కారణాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా గ్రీన్లాండ్ గురించి కొంచెం తెలుసుకుందాం. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ దేశానికి చెందిన ఒక స్వయం పాలిత ప్రాంతం. జనాభా చాలా తక్కువ, కానీ విస్తీర్ణం మాత్రం చాలా ఎక్కువ. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండటం వల్ల ప్రపంచ రాజకీయాల్లో చాలా కీలకమైన స్థానం కలిగి ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ట్రంప్ గ్రీన్లాండ్ పై ఆసక్తి చూపడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, మిలిటరీ ఇంపార్టెన్స్. గ్రీన్లాండ్ అమెరికా, యూరప్, రష్యా మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన సైనిక స్థావరం ఉంది. రష్యా, చైనా లాంటి దేశాలపై నిఘా పెట్టడానికి ఈ ప్రదేశం అమెరికాకు చాలా కీలకం. అంటే ఇది ఒక మిలిటరీ అడ్వాంటేజ్. నెంబర్ 2, న్యాచురల్ రిసోర్సెస్. గ్రీన్లాండ్లో చమురు, గ్యాస్, బంగారం, రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయి. భవిష్యత్తులో టెక్నాలజీ, ఎలక్ట్రిక్ కార్లు, మొబైల్స్ కోసం ఈ మినరల్స్ చాలా అవసరం. ట్రంప్ బిజినెస్ మైండ్ సెట్తో ఇది అమెరికాకు లాభమని భావించాడు. నెంబర్ 3, క్లైమేట్ చేంజ్ మరియు కొత్త మార్గాలు. ఐస్ కరుగుతున్న కొద్దీ కొత్త షిప్పింగ్ మార్గాలు తెరుచుకుంటున్నాయి. ట్రేడ్ ఖర్చు తగ్గుతుంది. గ్రీన్లాండ్ పై నియంత్రణ ఉంటే భవిష్యత్తు వాణిజ్యంలో అమెరికా ముందుంటుంది. నెంబర్ 4, చైనాని కంట్రోల్ చేయాలనే ఆలోచన. చైనా కూడా గ్రీన్లాండ్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తుంది. ట్రంప్కు చైనా అంటే పెద్ద ప్రత్యర్థి. అందుకే చైనా అక్కడ పట్టు సాధించకూడదనే ఉద్దేశంతో గ్రీన్లాండ్పై ఆసక్తి చూపిస్తున్నాడు. ట్రంప్ గ్రీన్లాండ్ కొనుక్కుంటాం అన్నప్పుడు డెన్మార్క్ ప్రధాని స్పష్టంగా చెప్పారు, గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు. దీంతో ట్రంప్ డెన్మార్క్ పర్యటనను కూడా రద్దు చేశాడు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇది సాధ్యమవుతుందా? నిజంగా కొనగలరా? ఒకసారి చూద్దాం. చట్టపరంగా ఒక దేశాన్ని ఇలా కొనడం చాలా కష్టం. ప్రజల అనుమతి అవసరం. అంతర్జాతీయ చట్టాలు అడ్డుకుంటాయి. అందుకే ఇది ఒక రియలిస్టిక్ ప్లాన్ కంటే రాజకీయ వ్యూహంగా ఎక్కువగా భావిస్తారు. నిజానికి ట్రంప్ గ్రీన్లాండ్ను కోరుకున్నది భూమి మీద ప్రేమతో కాదు, మిలిటరీ పవర్, సహజ వనరులు, చైనాపై ఆధిపత్యం, భవిష్యత్తు వాణిజ్యం, ఈ అన్నిటి కోసమే. మీకు ఈ విషయం ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.